వేదిక అలంకరించిన పెద్దలు, మంత్రివర్యులు, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి వాళ్ళు శ్రీ సోతమ్మ అక్క గారికి, వేదిక అలంకరించిన అధికారులకు, అనధికారులకు, వేదిక ముందున్న చేనేత కార్మికులకు, చేనేత యజమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సోమందేపల్లిలో ఇటువంటి చేనేత ప్రోగ్రాం పెట్టడం ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ సోమందేపల్లిలో ఒకప్పుడు చేనేత వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే ప్రతి కులస్తుడు ఇక్కడ మా వ్యవస్థలో ఎట్లా అంటే చిన్న కులం నుంచి పెద్ద కులం వరకు ఈ చేనేత మగ్గాలు నేసుకుంటూ సోమందేపల్లిలో జీవిస్తున్నారు. ఇప్పుడు అదే చేనేత వ్యవస్థ క్షీణావస్థలో ఉంది. దాదాపు 15,000 మగ్గాలు ఉండే ఈ ఊర్లో ఇప్పుడు కనీసం 1000 మగ్గాలు, 1500 మగ్గాల వరకు ఉన్నాయి. దానికి కారణం ఏమంటే పెరుగుతున్న ముడి సరుకు, రేషం అయితేనేమి, జరి అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, ప్రతి ఒక్కటి పెరగడం వల్ల ఈరోజు చేనేత చాలా దీనావస్థితికి చేరిపోయింది. 2012లో మన చంద్రబాబు నాయుడు గారు హిందూపురం నుంచి వస్తున్న మీ పాదయాత్ర, మీకోసం వస్తున్న పాదయాత్రలో ఇదే సోమందేపల్లిలో సప్తగిరి కాలంలో మగ్గం చేసి ఆయన ఆ రోజు చెప్పినాడు, ఈ చేనేతలకు 3 సెంట్ల స్థలం ఇస్తూ దాంట్లో ఒక వర్క్ షెడ్ నిర్మిస్తానని చెప్పింది మేడం. అలాగే ముఖ్యంగా నా వినపం అంటే చేనేత కార్మికుడు ఈరోజు చనిపోతుంటే కనీసం వాళ్ళకి దహన సంస్కారాలకు కానీ లేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మా మీద దయచేసి కార్మికుడు చనిపోయిన వెంటనే ఒక 10,000, 20,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే మన మహాత్మా గాంధీ బుంగార్ పథకం కింద 1.5 లక్ష రూపాయలు వచ్చేది మేడం. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో తెలుసు మనకి. తక్షణమే 60,000 రూపాయలు వచ్చేది. 3 నెలల తర్వాత 90,000 రూపాయల వరకు ఇస్తూ ఉంటారు మేడం. చేనేత అధికారులు మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం ఒక చేనేత భవన్ అనేది లేదు. ఇక్కడ ఎక్కడో మన వెలుగు ఆఫీస్లోను, ఎండి ఆఫీస్లోనూ పెట్టాల్సి వస్తుంది మీటింగ్లు. కాబట్టి మాకు ఒక చేనేత భవన్కి స్థలము మరియు ఒక భవనం నిర్మిస్తే బాగుంటుంది మాకు. అలాగే ఇక్కడ సోమందేపల్లి మండలంలో ఒకే ఒక బ్యాంక్ ఉంది మాకు సోమందేపల్లి. మాకు తప్పనిసరిగా ఒక అనంత గ్రామీణ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే మాకు ఒక బ్యాంకులో చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందు సిరికల్చర్ ద్వారా ఆ పాస్బుక్లు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది అమలు లేదు సార్. సిరికల్చర్ ద్వారా పాస్బుక్ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, రాయితీ, పట్టు రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కనుమరుగైపోయింది. దాన్ని మీరు ఒక 2,000 రూపాయలు పెంచితే అది సంవత్సరం కాకుండా ప్రతి నెల 2,000 కానీ 1,500 కానీ ఇస్తే చేనేత కార్మికుడికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది మేడం. అలాగే మేడం, ఒకప్పుడు మా చేనేత యజమానులు ఈరోజు చాలా దీనావస్థలో ఉన్నారు. కనీసం కొంతమంది 10 మగ్గలు 15 మగ్గలు వేసే వాళ్ళు కానీ ఈరోజు కూలి మగ్గం వేసుకుంటూ ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళకి ఒక 3 సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళకి కానీ కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఈరోజు చేనేత కార్మికులు ఏమైపోయినారంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చేనేత వ్యవస్థలోకి రానివ్వడం లేదు మేడం. అంతా చదువు మీద దీని మీదగా పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మా చేనేత మగ్గం వేసేవాడి కంటే మంచి ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేడం. కాబట్టి మా మీద దయతలిసి మీరు మా చేనేత కార్మికులని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం.